ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము పరిశుద్ధతను కాపాడుకో. లేఖన భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. స్నేహితులారా, పవిత్రమైన కన్నులు గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని కదా ఉండాలి. కానీ ఇక్కడ ఏంటి ఇట్లా ఉంది? పవిత్ర హృదయం గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అవును, హృదయం నిండిన దాన్ని బట్టే మన చూపులు ఉంటాయి. హృదయం నిండిన దాన్ని బట్టే మన నోరు మాట్లాడుతుంది. హృదయం నిండిన దాన్ని బట్టే మన క్రియలు కూడా ఉంటాయి కదా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటే ఈ లోకంలో పాపమేమీ లేనివారు అని అర్థమా? లేక ఇదే వాస్తవం అయితే ఈ లోకంలో ఉన్నవారు ఎవరు దేవుని చూడగలరు చెప్పండి? అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఇలా అంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 7:18, నా యందు అనగా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయగలిగినను కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుటకు నాకు కలగటలేదు. అంతరంగంలో కోరిక ఉంది, మంచిగా పరిశుద్ధంగా జీవించాలి. కానీ శరీరం దీనికి పూర్తిగా వ్యతిరేకం. శరీరం కలుషితం కావడం ద్వారా హృదయము కలుషితమైపోతుంది. హృదయము కలుషితం అయిపోతే ఇక ఆయనను ఎట్లా చూడగలం చెప్పండి? చూడలేం కదా. ఇప్పుడు మనము దావీదు వలె ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అది పశ్చాత్తాపముతో కూడినదై ఉండాలి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుమయ్యా అని మనం ప్రార్థన చేయగలగాలి. ప్రభు పాదాల చెంత మన పాపములను కుమ్మరించడం ద్వారా క్షమించబడిన మనము తిరిగి విడిచిపెట్టిన పాపముల జోలికి పోకుండా మనల్ని మనము పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనమును పరిశుద్ధంగా జీవించాలి. కాబట్టి స్నేహితులారా, అట్టి పరిశుద్ధతను కాపాడుకోగలిగితే నిత్య రాజ్యములో ముఖాముఖిగా ఆయన్ని చూస్తాం. సదాకాలము దేవునితోనే మనం ఉంటాం. కాబట్టి మన పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. దేవుడు అట్టి కృప ధన్యత మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.